హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక 2 అప్డేట్స్ అనేది అయితే తెచ్చానండి. సో మనకి వచ్చేసి పొంగులేటి శ్రీనివాస్ గారు ఇంకా సీతక్క వచ్చేసి ఒక పర్టికులర్ జిల్లాలో మనకి మంజూర్ లెటర్స్ అనేవి అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకి ప్రీవియస్ కాన్వెంట్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు అనేది ఆల్రెడీ కట్టిన తర్వాత కూడా కొన్ని రీజన్స్ వల్ల మనకి ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయలేదండి. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకి ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారో ఇంకా సీతక్క వచ్చేసి మనకి ములుగు డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకి ఈ 23 మంజూర్ లెటర్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం అనేది అయితే జరిగిందండి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరి కూడా ఆందోళన అనేది చెందొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఎలా అయితే లిస్ట్ అనేది రెడీ అవుతుందో దాని బేసిస్లో వాళ్ళు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుందండి. ఇంకా మనకి చాలా వచ్చే ఫేజెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఫేజెస్లో వచ్చేసి మనకి ఇంకా నేమ్స్ అనేది అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్క వాళ్ళకైతే మనకి ఇంద్రమ్మ ఇల్లు అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. సో ఇక్కడ ఎవరు కూడా వరి అవ్వదు, ఎవరు కూడా ఎటువంటి డెసిషన్స్ అనేవి అయితే తీసుకోవద్దు. మనం అర్హులైతే మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, G+3 కానివ్వండి ఆర్ G+4 కానివ్వండి, మనకైతే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే కనుక మనకి జహీరాబాద్లో వచ్చేసి ప్రీవియస్ కాన్వెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఏవైతే కట్టారో అవి అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయలేదండి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ధర్నా చేయాలి అనేసి అయితే డిసైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇఫ్ ఇన్ కేస్ ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఏవైతే ఉన్నాయో అది ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకపోతే మేమైతే ధర్నా చేస్తామనేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పేది ఏంటంటే ప్రీవియస్ కాన్వెంట్లో కట్టిన తర్వాత కూడా మాకు ఇల్లు అనేది ఇవ్వలేదు. సో అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ నుంచి అయితే మేము ఎక్స్పెక్ట్ చేసామని ఇవ్వట్లేదు. సో చూద్దామండి, అంటే ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తుందో. సో వాళ్ళు ఇప్పుడు ఇల్లు అనేది ఇవ్వలేదంటే దెర్ మైట్ బి సమ్ రీజన్. సో అవన్నీ ప్రాపర్గా వ్యాలిడేట్ చేసాకైతే మనకి ఇస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.